హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ విలాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వాడేసే లెగ్గిన్స్ తోటి ఈజీగా ఫ్యాన్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. ఎవరి సాయం లేకుండా ఫ్యాన్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ముందుగా అయితే ఒక లెగ్గిన్ అయితే తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న క్లాత్ని చేసుకున్న పై భాగాన్ని ఇలా మిషన్కి అటు చివర కుట్టుకొని ఇలా మిషన్కి పెట్టుకున్నారంటే మిషన్ అనేది డస్ట్ పడకుండా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకటి కుట్టి ఇలా పెట్టానమాట. మిగిలిన పాయింట్ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పీసులు లెక్క కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసులు లెక్క మొత్తము పాయింట్ సైజుని కట్ చేసుకోవాలి. నాకైతే ఒక పాయింట్ సరిపోయింది. ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికి ఈ పాయింట్ క్లాత్ అనేది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎవరి సాయం లేకుండా స్టూల్ వేసుకోకుండా ఫ్యాన్ అనేది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం క్లాత్ని ఇట్లా పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. చూసారా, ఇట్లా అన్నీ కట్ చేసుకోవాలి. మా బావ అయితే అస్సలు వీడియో చేస్తుండే అసలు చేయనిట్లేడు. చూడండి ఎట్లా ఆడుకుంటుందో. మధ్యలో జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్లు కూడా మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు అటు చివర ఇటు చివర పట్టుకొని లాగారంటే మొత్తం తాడు లెక్క తయారవుతుంది. చూసారా, వస్తుంది. మా పిల్లలు అయితే మొత్తం అటు చివర లాగుతున్నారు. ఇలా పట్టుకుని మా బుడ్డోడు అయితే వానికి చేసిన ప్రయత్నం మొత్తం వాడు చేస్తూ ఉండు, లాగుతుండు. ఎట్లా లాగుతుండో వాళ్ళకు ఒక ఆటలాగా అయిపోయింది పిల్లలకి. మా పిల్లలే చేశారనమాట. ఇది మొత్తము తాడు లెక్క చేశారు. మొత్తము ఇట్లా మొత్తం ఇట్లా తాడు లెక్క చేసుకొని చూసారా, అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక 4 ఇంచులు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మావాడైతే అస్సలు వీడియో తీయనేయట్లేడు. నేను ఈ పని చేస్తుంటే వాడే మొత్తం ఆగమనం చేస్తుండు. బయట కొనే పని లేకుండా ఇలా ఒకసారి చేసుకున్నారంటే ఫ్యాన్ క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. దీనికి ఒకటి వాడైతే కట్ చేసిన మొత్తం మీద వేసుకొని ఇష్టం వచ్చేట్టు ఆడుతుండు మావాడు. చూసారా, ఇట్లా అన్నీ 4 ఇంచెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ సమానంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాంగర్ తీసుకొని హ్యాంగర్ తీసుకున్న తర్వాత ఇలా మొత్తము హ్యాంగర్కి 3 వేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం 3 వేసుకుని దగ్గరగా 3 వేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఇట్లా దగ్గరగా 3 వేసుకున్నారంటే ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం మనం రెడీ చేసుకునే మొత్తం ఇలా మొత్తం కట్టేసుకోవాలి. చూసారా ఎట్లా వచ్చిందో. ఫ్యాన్ అయితే చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి. ఇప్పుడు ఒక స్టిక్ తీసుకొని దానికి హ్యాంగర్ మొత్తం కట్టేయాలి. స్ట్రాంగ్గా కట్టుకోండి, ఊడకుండా గట్టిగా కట్టుకుంటే మనం ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది.
చూసారా, ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికి స్టిక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బకెట్లో వాటర్ తీసుకొని సర్ఫ్ కానీ లేకపోతే ఏదైనా షాంపూ కానీ తీసుకొని ఇప్పుడు ఈ స్టిక్ని అందులో ముంచేసి గట్టిగా పిండేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా పిండేసుకుంటే వాటర్ అనేది కింద పడకుండా మీరు చూసారా ఫ్రెండ్స్, ఇలా స్టిక్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకున్నారంటే ఫ్యాన్ క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.